మనము ధనము లేకుండా ఎవరైనా బ్రతకగలమా? ఎవరు బ్రతకలేము. అసలు దేవుని మాటలు చెప్పేవాడు కూడా ధనం లేకపోతే బ్రతకలేడు. ధనము అనేది మనిషి అవసరాలను తీర్చేది. ధనం ఏంటమ్మా? మనిషి అవసరాలను తీర్చేది. ఈరోజు మనిషి యొక్క కనీస అవసరాలు తీర్చబడాలి అంటే మనకు కావలసిన పైసలు కావాలి. మనకి ఖచ్చితంగా ధనం అవసరం ఉంది. ధనము వద్దు అనేవాడు ఎవడు? ఈరోజు ధనము లేకపోతే అసలు మన మనుగడ అనేది జరగదు. మరి ధనం అనే మత్తు గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ధనం అవసరం ఉందని మీరే చెబుతున్నారు కదా. అవును, నేనే చెబుతున్నాను. మరి ధనం అవసరత ఉన్నదన్నప్పుడు ఈ ధనమొత్తని ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు లేకుండా బతకగలరా? లేదు, నేను బతకలేదు. నాకు అవసరమే, మీకు అవసరమే. ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆయా ప్రాంతాలలో డబ్బు అనేది లేకపోతే వారి జీవితాలు సరిగా లేవు. అయితే మనము మొత్తు అని ఎందుకు అంటున్నాము అంటే, నీ అవసరాలు తీర్చేదాని కొరకు కష్టపడడంలో తప్పు లేదు. నీకు కావలసినవి సంపాదించుకోవడానికి న్యాయబద్ధంగా కష్టపడడంలో తప్పు లేదు. నువ్వు న్యాయబద్ధంగా పనిచేయడంలో తప్పు లేదు. ఆదాము నుండి దేవుడు మనుషులకు కష్టపడండి అనే చెప్పాడు. బద్ధకించి ఉండొద్దు, బద్ధకంగా ఉండమని చెప్పలే, కష్టపడమనే చెప్పాడు. కష్టపడండి అనే చెప్పాడు. అయితే నువ్వు కష్టపడి, నువ్వు చెమటూర్చి ఆ ధనాన్ని సేకరించి నీ కుటుంబ అభ్యున్నత కొరకు, నీ బిడ్డల శ్రేయస్సు కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రయాసపడి ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేసుకుని, ప్రతి రూపాయి ప్రతిరోజు కష్టపడి తెచ్చుకుని, ఆ తెచ్చుకున్నది దాచుకుని ఇంటి అవసరాలకు ఉపయోగించుకుని, మిగులుదారులో నుంచి ఏ వస్తువులనైనా నువ్వు కొనుక్కుంటే అది నీకెంత మాత్రము మొత్తు కానే కాదది. మత్తు అనేది మనిషికి ఎలా పడుతుంది అంటే, మనం ఇందాక లేఖన భాగాన్ని చదువుకున్నాం చూడండి. మత్తు అనేది ఎలా ప్రారంభమవుతుందో మనం చదువుకున్నటువంటి మాటలలో 11వ వచనంలో ఒక మంచి మాటను మనం చూస్తా ఉన్నాం. న్యాయ విరోధముగా. న్యాయ విరోధముగా అంటే ఏంటి? ఏమండి, అంటే ఏంటి? న్యాయంగా సంపాదించడం, అలాగే అన్యాయంగా సంపాదించడం. ఇప్పుడు మన ప్రభుత్వం వారు చట్టాలు గంజాయి వ్యాపారాన్ని, గంజాయి పంటను పండించకూడదని చట్టం చేసింది. ఇప్పుడు గంజాయి పంట పండించే వరకు డబ్బులు ఎక్కువ వస్తాయి అమ్మా. ఇప్పుడు గంజాయి పంట పండించడం చట్టరీత్యా నేరం, అది నేరం. ఇప్పుడు చాలా మంది తెలివిగా ఏం చేస్తున్నారంటే, అవి గంజాయి మొక్కలను పెంచుతున్నారు. ఇదేమవుతుంది? చట్టరీత్యా నేరమైన పని చేస్తున్నారు. ఇప్పుడు పెంచారు, దాన్ని అమ్మగలరా? అమ్మలేరు. మరి అమ్మాలంటే ఎలాగా? అప్పుడప్పుడు మనం వార్తలు చూస్తూ ఉంటాం. చాలా తెలివిగా టీలు దొరికిపోతూ ఉంటారు, చాలా తెలివిగా పట్టుకెళ్తుంటారు. కానీ పోలీసులకి ఎక్కడో డౌట్ వస్తుంది. దాన్ని చెకింగ్ చేస్తే దాని నిండా ఉన్న గంజాయి పొట్లాలు కనబడుతున్నాయి. ఇప్పుడు న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు, న్యాయ విరోధముగా అంటే కష్టపడి చెమటూర్చి తన ప్రయాస మీద ఆధారపడి తన అవసరాలు తీర్చుకోవాలన్నట్టుగా కష్టపడట్లేదట. న్యాయ విరోధముగా. న్యాయ విరోధముగా అంటే న్యాయంగా సంపాదించడం కాదట, అన్యాయముగా ఆస్తిని సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లు కౌజు పెట్టి ఏం చేస్తుందట? కౌజు పెట్టలు తెలుసమ్మా? ఈ చేళ్ళ దగ్గర కనబడతా ఉంటాయి కౌజు పెట్టలు. ఈ కౌజు పెట్టల లక్షణం ఏంటంట? ఏదో గుడ్లు పెట్టుకుంటే ఇది వెళ్ళి పొదుగుతుందట.
పిల్లలు చేస్తుందట. తాను పెట్టని గుడ్లను పొదిగినట్లుగా కౌజు పెట్టవలే, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. ఇప్పుడు అన్యాయంగా సంపాదించేవాడు ఎలా ఉన్నాడట? ఎలా ఉన్నాడు? తాను పెట్టని గుడ్లను ఏమండి తాను పెట్టి కూడా ఏం చేయాలి? తాను పెట్టిన గుడ్లను అది పొదగాలి. ఇప్పుడు కోడి గుడ్లు ఏంటింది అనుకోండి, కాకి పొదిగింది అనుకోండి, కోడి పిల్లలే వస్తాయి. దాని సంపాదన వేరేటట్టు అది వచ్చి పొదగకూడదు, దాని గుడ్లను అది పొదుగుకోవాలి, అంతే కదా. ఇప్పుడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. అంటే ధనం అవసరమే మనందరికీ. ధనం లేకపోతే అసలు బ్రతికే, అసలు ప్రపంచం స్తంభించబోతుంది. 1 రూపాయి లేదనుకోండి, మన బ్రతికి ఎక్కడికి అడిగేయలేం, ఏ పని చేయలేం. 1 రూపాయి లేకపోతే అసలు ఏంటా అని బుర్ర ఎన్ని రకాల పరుగులు ఎడుతుందండి. కీర్తన గారు ఎన్ని పరుగులు ఎడుతుంది? రేపటికి రూపాయి లేదంటే అసలు ఊరుకుంటుందా మనసు? అంటే ధనము అవసరమే, ధనముకు అవసరమని తెలిసి మనం కష్టపడి ఆ కష్టార్జితం కొద్దిగానైనా సరే అది దీవెనకరంగా మనకు ఉంటుందట. అయితే ఇప్పుడు న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుంటున్నాడట. అంటే అర్థం ఏంటి? న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించడం అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు బ్రతుకులు ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు వస్తే చాలురా బాబు, ఈ రోజు పనికి వెళ్తే ఈ రోజు కుటుంబం బ్రతుకుతుందని మనం అనుకుంటాం, అంతేనా? కొందరు ఏం చేస్తున్నారట? ఆస్తులను పోగేస్తున్నారట. అది ఎలా పోగేస్తున్నారు? కష్టపడి రాబడి ద్వారా కాదట. ఎలాగట? న్యాయ విరోధంగా, న్యాయబద్ధంగా కాకుండా అన్యాయంగా ఏం చేశారట? న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడట. సరే, నువ్వు పెట్టని గుడ్లను నువ్వు సంపాదించిన దాన్ని ఏదో రీతిగా నీ వశపరుచుకున్నావు. సరే, ఏం చేస్తావు అప్పుడు? కింద చెప్తున్నాడు, సగము ప్రాయములు వాడు దానిని విడవవలసి వచ్చును. సగం రోజులయ్యాక ఏం చేయాలంట? సగం రోజులయ్యాక అది ఏం చేయాలంట? విడిచిపెట్టారట. అట్టివాడు కడపట వాటిని విడుచుచు చివరికి ఎలా కనబడతాడంటే అవివేకి అంటారు. అంటే అన్యాయముగా సంపాదిద్దామని ఎవరైనా ఒకవేళ ట్రై చేసి అన్యాయముగా సంపాదించారనుకోండి, చివరికి వాళ్ళు ఎలా కనబడతారో తెలుసా? సొసైటీ ముందు ఎలా కనబడతారో ఫూల్స్ అయిపోతారట. ఎలాగా? అవివేక్ అంటే ఫూల్ అంటారు ఇంగ్లీష్లో. మొన్న ఈ మధ్య ఈ వారంలో ఒక విచిత్రమైనటువంటి సందర్భం జరిగింది. నిజంగా ఆశ్చర్యం వేసింది ఆ సందర్భం. ఆ వార్త చదువుతూ ఉన్నప్పుడు ఒక ఆయన ఒక కరెంటు పోల్ ఉంటుంది కదా, అక్కడ సగం కాలిన వ్యక్తి కనబడ్డాడు. అక్కడ జోళ్ళు ఒక ఫోను ఉంది. ఊళ్ళో వచ్చిన వాళ్ళందరూ చూసి ఎవడో కాలిపోయాడు, ఈ ఫోను ఈ జోళ్ళు ఎవరయ్యారంటే పలానా వాడిదే అని అనుకున్నారు. పేరు కూడా చెప్పాడు, గుర్తులేదు. వాడి పేరు చెప్పి పలానా వాడింటికి వెళ్ళి మీ ఆయన అక్కడ చచ్చిపోయాడు అంటే అందరూ అతనే అనుకున్నారు. పాప కరెంటు కూడా చచ్చిపోయిందేమో అని అనుకున్నారు. ఇక్కడ చచ్చిపోయిందని ఏడుస్తూ ఉన్నప్పుడు ఇది ఎవరిదే అని ఈలోగా ఈ శవాన్ని తీసుకెళ్ళినప్పటికీ ఇక్కడ ఇంటికాడ భార్య ఏడుస్తుందనేసి, ఇంతకీ ఎవడైతే ఒక ప్రణాళిక రచించాడో ఆడు ఎందుకు ఇక్కడ చచ్చిపోలేదాడు? ఇటు జోళ్ళు సెల్ ఫోన్ వదిలేశాడు కదా, ఆడు వేరు, చచ్చిపోయినాడు వేరు. ఇంతకీ ఈడు ఎక్కడికో వెళ్ళిపోయి భార్యకు ఫోన్ చేశాడట. నన్ను ఎవరో దుండగులు మన పొలం దగ్గర ఎవరినో చంపేస్తుంటే నేను అడ్డెళ్ళినందుకు వాడిని చంపేశారు, వాడిని అడ్డెళ్ళినందుకు నన్ను కూడా కొట్టేసి తీసుకెళ్ళిపోయి ఇదిగో రాజమండ్రి దగ్గర నన్ను పాడేశారని చెప్పాడట. చెబితే వాళ్ళ భార్య ఏడుస్తుందని మళ్ళీ జాలేసి చెబుదామని చెప్పాడు. ఇంతకీ ఏంటబ్బా ఈ శవం ఎవరిది, ఈడు బతికే ఉన్నాడు, ఈడెవరు, చంపిన వాళ్ళు ఎవరని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.
చేస్తా ఉన్నప్పుడు వీడు ఒక గొప్ప సంగతిని బయట పెట్టాడండి. ఏంటంటే వీడు 40 లక్షల అప్పు అయిపోయాడట. ధాన్యం వ్యాపారితో అప్పు అయిపోయి, ఈ అప్పుకి వీడు చచ్చిపోయినట్టుగా ఒకవేళ రికార్డు సృష్టిస్తే ఇన్సూరెన్స్ వస్తుంది కదా, వీడికి 40 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది, అప్పులన్నీ తీర్చేస్తుంది నా భార్య, తర్వాత వద్దామని ప్లాన్ ఇది. ఇంతకీ మరి శవాన్ని ఎలా తెచ్చారు ఇంతకని అంటే, ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్న కవలగొయ్యో ఏదో ఉందట, అక్కడ శవం ఒకడు చచ్చిపోతే ఆయన కప్పెట్టేశారు. ఆ లోళ్ళు వచ్చి కప్పెట్టేసిన తర్వాత ఎవరో ఇద్దరు వీడికి చెప్పారట, ఇక్కడ మా ఊర్లో ఒకడు చచ్చిపోయాడంటే, అప్పుడు రాత్రికి రాత్రి ఆ సమాధి తవ్వి ఆ శవాన్ని అట్టుకెళ్ళి అక్కడెట్టి ఎంత డ్రామా ఆడి ఆఖరికి సమాజం ఎదుట ఏమైపోయాడు ఇప్పుడు చూసినోడల్లా. ఎంత నవ్వొచ్చిందంటేనండి, ఫూల్స్ అంటారు, ఏమంటారు, ఓ అవివేకులారా అంటాడు. ఇంకా ఆఖరికి ఏమంటాడు, ఎంత డ్రామా క్రియేట్ చేశాడంటే తానే చచ్చిపోయినట్టు అనుకుంటారని ఎక్కడో చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి నేను కాల్ చేసి ఇతడు కరెంటు కొడి చచ్చిపోయాడని నమ్మించి, ఇతడే పలానా ఇంట్లో ఆయన చచ్చిపోయాడు, ఇగో జోళ్ళు అదిగో ఫోన్ అని నమ్మించి ఇతడు చచ్చిపోయాడని డెత్ సర్టిఫికేట్ తెచ్చుకుని 40 లక్షలు రప్పించుకుందామని ప్లాన్ ఇది. కానీ ఆఖరికి ఏమయ్యాడు, పోలీసులకు దొరికిపోయాడు. ఎక్కడో కప్పెట్టేసిన శవాన్ని తీసుకొచ్చాడు. ఎవడ్రా ఈ శవం అంటే పాలనా ఓడని పెట్టుకున్నారు. ఇవన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ముఖం చెల్లుబాటు అవుతుంది ఇతనికి. చూసారా, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించజూచువాడు తాను పెట్టని గుడ్లను పొదుగే కౌజు పెట్టవలే ఉన్నాడట. ఆఖరికి సకములో వాటిని విడిచుచు అవివేకిగా ఇప్పుడు ఏమైపోయాడు అతడు. చూసిన వాళ్ళల్లా ఏమంటారు, మంచి బలెట్టి ప్లాన్లు ఉన్నాయరా నీ దగ్గర ఏమంటారు. ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతాడు పాపం అనవసరంగా ఎటు కాకుండా. వచ్చిన తర్వాత పోనీ బెయిల్ మీద వచ్చేస్తాడు, పెద్ద కేసు కాదు కదా, ఏదో డ్రామా ఆడి వచ్చేస్తాడు అండి. నేను బెయిల్ మీద వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కడు ఏమంటాడు, చాలా చీప్గా చూస్తాడు, రే వీటి మంచి బలే ప్లాన్ వేసేవారు అన్నప్పుడు మొక్కం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అసలు ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. అవునా, సిగ్గుపడిపోతాడండి నిజంగా. ఇప్పుడు దేవుడు కూడా చెప్పే మాటలు మనిషికి అర్థం కాక, నువ్వు న్యాయ విరోధముగా సంపాదించిన ఆస్తి ఉందో చూసావా, దాని వలన నీకు ఉపయోగం లేదురా, నువ్వు మధ్యలోనే దాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. చూసారా, ఈ మొత్తం ఇది ఎవరికి ఉంటుందంటే, రోజువారీ తమ కుటుంబాల కొరకు తమ బిడ్డల కొరకు కష్టపడేవాడు కాడు, ఆల్రెడీ కష్టపడిపోయిన వాడు. రూపాయికి 10 రూపాయలు మిగుల్లో ఉన్నామనుకోండి, ఏమండి మనిషి ఏమనుకుంటాడంటే ఆ 10 రూపాయలు ఇంకో 10 రూపాయలు చేయాలి. ఏమనుకుంటాడు, ఆ 10 రూపాయలని ఇంకో 10 రూపాయలు చేయాలి. 20 రూపాయలు వచ్చిందనుకోండి సంవత్సరానికి వెళ్ళి అనుకుంటాడు, 20 రూపాయలు కాదు ఇది 40 రూపాయలు చేయాలనుకుంటాడు. ఇలా ఆస్తి పెంచుకోవాలనే ఆలోచన న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగువాడు. ఇప్పుడు ఇంకొన్ని మంచి మాటలు చూద్దామండి. ఒకసారి ఈ సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం. ఇంకొందరు ఎలా సంపాదిస్తున్నారట, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వారి కొరకు దానిని కూడబెడుతున్నాడట. ఏం చేస్తున్నాడట, వడ్డీ చేతను దుర్లాభం. లాభము దుర్లాభం. లాభం ఏంటి, ఒకటి ఉంటుంది, కానీ దుర్లాభం అనేది ఏం చేస్తుందంటే వడ్డీ చేతను దుర్లాభము చేస్తాను ఆస్తిని పెంచుకోవాలనుకున్నాడట. అనుకున్నవాడు ఏం చేశాడట, ఎవరికి విడిచిపెట్టాడట, చివరికి దరిద్రులను కరుణించు వాని కొరకు అని కూడబెట్టాడట. ఎవడో ఒకడు దరిద్రులకు సాయం చేస్తుంటాడు బాబు, అలాంటి వాడికి వదిలేశాడు. చివరికి వడ్డీ చేతను దుర్లాభము చేస్తాను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కనుకరించు వాని కొరకు దాన్ని విడిచిపెడతాడట. ఇదే అధ్యాయంలో ఇంకో మాట ఉంది, 22వ వచనం చూద్దాం. 22వ వచనం,
చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వారికి ఆఖరికి ఏమొస్తుందట? చెడు దృష్టి గలవాడు అంటే ఇందా చెప్పుకున్నాం కదా, దుర్లాభము కొరకు ఆశపడేవాడు, వడ్డీ చేతను దుర్లాభము కొరకు ఆశపడేవాడు, చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదించుకుంటున్నాడట. ఆఖరికి అలా సంపాదించుకుందామని ఎదురు చూసి చివరికి ఏం మిగిలిందంట? తనకు దరిద్రత వచ్చునని వానికి చివరికి ఏమవుతుంది? దరిద్రం అంటుకుంటుందంట. ఇదేంటిది? దేవుడు నిజంగా రాయించాడండి మాటలు? నిజంగా రాయించాడా? మనం సంపాదించే కొలది ఆస్తి పెరుగుతుంది అనుకుంటే చివరికి ఏమొస్తుందట? ఏమొస్తుంది? మనం ఆస్తి సంపాదిద్దామని మనం అనుకుంటుంటేనంట చివరికి ఏం మిగులుతుందమ్మా? దరిద్రత వచ్చునని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? ఏదో ఒక రోజు మీరు చేసినది తప్పని, దాని వలన మీకు వచ్చినది ఏంటంట? దరిద్రత వచ్చునని తెలియదు. ఏమండి, నిజంగా ఈ మాటలు ఎంత బాగున్నాయి చూడండి. ఇంకో మాటలకి వెళ్తాం, ఇంకా సందర్భాలకి వెళ్తాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలండో. చూడండి ఎంత బాగా వ్రాయించాడో చూస్తే, మనుషులకి ఈ ధనమత్తు పడితే ఏమైపోతుంది అంటే అన్యాయముగా ఆస్తి సంపాదించాలనే భావన కలుగుతుందట. ఇప్పుడు 20వ అధ్యాయము 18వ వచనం చూస్తే, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించేస్తారు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించారో దానిని వారు అనుభవింపగా మరలా అప్పగించేస్తారు. ఎందుకు? ప్రయాసపడ్డాడు, సంపాదించాడంట, కానీ దాన్ని అనుభవించలేదట. మరలా ఎవరికి అప్పగించేశాడట? వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. చూడండి ఎంత బాగుందో. అంటే ఈ మత్తులోకి వెళ్ళిన వారు ఈ ధనమత్తు ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ధనం సంపాదించాలి, ఆస్తులు కూడగట్టాలి, ఆస్తులు కూడగట్టాలి, ఆస్తులు కూడగట్టాలనుకుని ఆఖరికి వారిలో సంతోషం ఉండదు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు పేదలను ముంచి విడిచిపెట్టినారు. వాళ్ళు ఏం చేశారట? పేదలైన వారిని ముంచేసి విడిచిపెట్టినారు. వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనును, దానిని కట్టి పూర్తి చేయరు. ఒకటి దగ్గర బలాత్కారంగా ఇంటిని లాగేసుకున్నాడట. పోనీ కడతాడా అంటే బలాత్కారంగా లాక్కున్న దాని వలన నీకేనాడు ఉపయోగం లేదట. ఇంకా చెప్తున్నాడు, కిందకి వెళ్తుంటే ఇంకా బాగుంటాయి మాటలు. వారు ఎడతెగక ఆశించిన వారంటే తృప్తి లేదు వాళ్ళకి. ఎడతెగక అంటే కంటిన్యూస్గా ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఏముంటుందో తెలుసా? ప్రతిరోజు ఈరోజు నేను 1000 రూపాయలు సంపాదించాలి, ఓ టార్గెట్. ఎలా సంపాదించాలి? ఎలా వస్తాయి? రోజు కూలికి వెళ్ళాడు అనుకోండి, ఎండ ఎలా మరిగిపోద్దో తెలుసండి? చాలా మరిగిపోయిన ఎండలో కష్టపడితే ఎంత ఇస్తున్నారమ్మా? 400, 500, 700, 800. ఇప్పుడు వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. సరే, సంపాదించావు, ఎడతెగక సంపాదించావు, కొన్ని వస్తువులను సమకూర్చుకున్నా, ఆ వస్తువుల వల్ల నీకు ఏమైనా రక్షణ ఉందా? రక్షణ ఉందా? లేదట. వారు మృంగివేయినది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు. వారి క్షేమస్థితి ఏమైపోతుంది? నిలవదు. అసలు డబ్బు ఉంటేనే మన క్షేమం అనుకుంటున్నాం. అసలు ధనం ఉంటేనే మన పిల్లల తరము వరకు ఉండాలని కోరుకుంటున్నాడు మనిషి. పిల్లలకి ఏమి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు ఆస్తులు ఇచ్చేయాలి. మా పిల్లలకి ఏమి ఇవ్వాలన్నా? ఆస్తులు ఇచ్చేయాలి. ఆడు సంపాదించుకోడా? ఆడు కష్టపడడా? ఒక ఇల్లు ఇస్తే సరిపోదా? ఏమంటే ఒక స్థలము, ఒక ఇల్లు సరిపోదా?
కాదు, వాడి పిల్లల వరకు సరిపోయే స్థిరాస్తులను కూడబెట్టాలని మనుషులు ఏం చేశారట? ఏమండి, వారి క్షేమస్థితి ఏమైపోయిందట? నిలవదు. వారి క్షేమస్థితి నిలవదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందులు పడతారట. సంపాద్యము పూర్ణంగా కలిగిందంటే డబ్బులు బాగా వచ్చే చేతికి, కానీ ఏమొచ్చాయట? డబ్బులు వచ్చాయి అనుకున్నప్పుడు ఇబ్బందులు కూడా వచ్చేసాయట. ఇబ్బందులు పడుతురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకు వచ్చును. అంటే దుర్దశలో మిగతా వారి చెయ్యి వచ్చి వీరి మీద పడిపోతుందట. వారు కడుపు నింపుకొనై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపిస్తున్నాడట. కడుపు నింపుకున్నాం అనుకుంటున్నారట చాలా మంది. నాకు కడుపు నిండిపోయింది అనుకుంటుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడట? దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా అప్పుడు కురిపిస్తాడట. ఎప్పుడు? కరెక్ట్గా తింటా కూర్చున్నారట. తింటా కూర్చునేటప్పటికి అగ్ని వచ్చి కురిసేసిందట. దేవుడు కోపాగ్ని వచ్చేసిందట. వచ్చేస్తే చూడండి, తినేవాడు కూర్చుందామని తిని కంచం దగ్గర కూర్చునేటప్పటికి ఏదో ఒక వార్త వస్తుంది. వెంటనే అన్నాన్ని వదిలేస్తాడు. చూడండి, అన్నాన్ని వదిలేసి వెంటనే వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అంటే కారణం ఏంటంటే వాడు కడుపు నింపుకొనై ఉండగా, అంటే తిందామని కూర్చున్నాడట. దేవుడు వారి మీద తన కోపాగ్నిని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపిస్తాడు. ఇనుప ఆయుధము తప్పించుకున్నట్టుకే వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహములు బాణములు గుండా పోచుండును. ఏం చేస్తాడట? ఒక ఇనుము ఓస తగులుతుందని తప్పించుకున్నాడట. ఒక ఇనుము ఓస తగులుతుందని తప్పించుకుందామని ట్రై చేస్తుంటే తెలియకుండా పక్క నుంచి విత్తడి ఇల్లు వచ్చి కూర్చేసిందట. చూసారు, ఇలా పరిస్థితులు ఏమైపోతాయి? ఈ మత్తులోకి వెళ్ళిపోయారు. ఈ ధనం అనే మత్తు కోసం ఎంతకైనా దిగజారిపోతారు. చూసారా, ఈ ఆస్తులు కూడగట్టాలనే భ్రమలో తమ జీవితాలు ఏమైపోతావో, రాబోయే స్థితి ఏంటో ఎరగరు కనుక ఇదిగో ఈ క్షణములో దేవుని కోపాగ్ని దిగిందనుకోండి, తిందామని కూర్చునే టయానికి తెలియని విపత్తులు వారి ముందుకు వస్తూ ఉన్నాయి. సరే, ఈ విపత్తు నుంచి తప్పించుకుందామని ఇనుపాయుధం వచ్చి గుచ్చుకోబోతుందని తప్పించుకుందామంటే ఇలా తప్పుకునేటప్పటికి ఇత్తడి విల్లు వచ్చి గుచ్చుకుపోయిందట. అయ్య బాబోయ్, ఎంత మాటలండి దైవలేఖనాల్లో ఉన్నాయి. చూసారా, మనిషి బ్రతుకునంతా చూపిస్తుందండి బైబిల్. అర్థంలో చూపించినట్టు చూపిస్తుంది. కానీ మనుషులకి ఏమండి ఏమెక్కువమ్మా? దేవుడి మాటలు అస్సలు ఎక్కువ. సినిమాలు బాగా ఎక్కుతాయి, వార్తలు బాగా ఎక్కుతాయి. దేవుడి మాటలు ఎవరు వినరండి. ఎక్కడైనా చూడండి, మీ సెల్ ఫోన్లోకి ఎన్నో దేవుడి మాటలు వస్తాయి. దేవుడి మాటలు 2 నిమిషాలు చూస్తే లోకంలో ఉన్న విషయాలన్నీ ఎక్కువ సమయం చూస్తుంటాం. చూసారు, దేవుడు ఇంతగా ఈ మత్తులోకి వెళ్ళిపోయిన వారి జీవితాలు ఎలా ఉంటాయి, ఈ ధనమత్తులో పడిపోయిన వారి జీవితాలు ఎలా ఉంటాయి, ఎంత చక్కగా యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం నుండి ఈ అధ్యాయం అంతా చదువుతుంటే దేవుని బిడ్డలారా, ఒక మత్తు పట్టినవాడు, ధనపిచ్చి పట్టినవాడు, ధనము సంపాదన కొరకు అడ్డదారులు తొక్కిన వారి జీవితాలు ఎలా ఉంటాయో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. తర్వాత 25, అది దేహము చీల్చి వారి శరీరములో నుండి వచ్చును, అది బయటకు తీగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తు వచ్చేస్తుంది. పాపం ఇనపాయుధం వస్తుందని తప్పించుకుంటుంటే ఏమొచ్చిందంట? ఇత్తడి విల్లు వచ్చి కూర్చేస్తే పైత్యపు తిత్తు అంటే ఏంటి? గాలి బ్లాడర్ అంటారు. అప్పుడప్పుడు పైత్యపు చేదుకట్టులో రాళ్ళు వచ్చినాయి అంటారు. చూసారా, ఇప్పుడు ఇది గుచ్చుకుని లాగితేనంట దానితో పాటు చేదుకొట్టు వచ్చేసిందట. అంటే మన శరీరములోని ఈ వేడిని అరిగే గుణం కలిగినటువంటి లివర్ కింద ఉంటుంది ఇంత చేదుకొట్టు. ఆ చేదుకొట్టు బయటకు వచ్చేసిందట. చూడండి, పైత్యపు తిత్తు వచ్చును, మరణ భయము వారి మీదకి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణమునగును. ఏమైపోయింది?
అంధకార పూర్ణమునగును. ఓదనక్కరలేని అగ్ని వారిని బ్రింగివేయును. వారి గుడారములో మిగిలిన దాన్ని, ఇక మిగిలిపోయిందిరా ఇంట్లో ఉందని అనుకుంటే అగ్ని వచ్చి కాల్చేసిందట. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. వారి ఇంట వచ్చిన ఆర్జన కనబడకపోవును. ఆర్జన అంటే సంపాదన, ఆర్జన అంటే ఏంటి? వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోప దినమున వారి ఆస్తి నాశనమగును. అబ్బా, మనిషి భవిష్యత్తుకు సంబంధించిన ధనమత్తు వలన ఎలాంటి ప్రమాదాలు వస్తాయి. ఒక ధనమత్తులో పడిపోయి ఆస్తిని కూడగట్టాలని, తమ పిల్లల తరము వరకు ఒక స్థిరాస్తిగా ఉండాలని ఎవరైతే అడ్డదారుల్లో, అక్రమాలలో ఏ రీతిగా అయితే వడ్డీ చేతనైతేనో ఈ రీతిగా సంపాదించే దుర్లాభాపేక్ష కలిగి ఉంటారో వారి జీవితాల్లోకి వచ్చే స్థితిగతులను మనం చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ధనమత్తు ఎంత ప్రమాదకరం అంటేనండి, నీకు అవసరం వరకే కష్టపడు. అతిగా ప్రయాసపడిపోతుంటారు కొంతమంది. ఓవర్ డ్యూటీలు చేస్తుంటారు. ఓవర్ డ్యూటీలు అంటే మా వాడు అంతే, వాడు ఇల్లు కట్టాలని పాపం. ఓవర్ డ్యూటీలు అంటే వాడు సంపాదన మత్తు కొరకు కాదు, వాడు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టాలి. ఎందుకంటే ఇల్లు లేకపోతే వారు అనుభవించిన బాధలు, మేము అనుభవించిన బాధలు వాడు చూశాడు. ఒక ఇల్లు అంటూ కావాలనుకున్నాడు, అది టార్గెట్గా పెట్టుకున్నాడు, అది మొత్తు కాదు. ఇక అన్ని దేవుడు అనుగ్రహించినా ఇంకా సంపాదించాలని ఒక మత్తు పట్టింది అనుకోండి, ఆ మత్తు కోసం మనుషులు ఏమైపోతారో తెలుసా? ఆఖరికి తమ శరీరాలు క్షీణించిపోతాయి. ఒంట్లో సత్తు ఏమైపోతాయి? ఎక్కువ టైం, ఓవర్ టైం పని చేసేస్తున్నప్పుడు చూడండి శరీరాలు క్షీణించిపోతాయి. ఇప్పుడు చూడండి దేవుడు ఎంత గొప్పగా చెబుతున్నాడంటే, దేవుని కోప దినమున వారి ఆస్తి నాశనమైపోతుంది. అంటే అతిగా ఆశపడడం. ధనం అవసరమే, కష్టపడాలి. దేవుడే చెప్పాడు మీరు అందరూ కష్టపడాలి. అందుకే మన అవసరాలకు క్రమముగా ఒక టైం అంటుంది. ఆ టైంలో కష్టపడి మన ప్రయాసను దేవుడి దగ్గర పెట్టి ఆయన దగ్గర భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన కుటుంబ వ్యవస్థలను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కానీ సంపాదన మత్తు, ఈ ధనమత్తు పట్టిన మనుషుల జీవితాలలోని సంగతులను ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ఎన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయో చూడండి. ఇదివరకు ధనం కోసం మాట్లాడే ప్రసంగం, కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాన్ని చూస్తుంటే నిజంగా ఇంత లోతైనటువంటి బైబిల్ యొక్క వెలుగులో ధనమత్తుకు సంబంధించిన పూర్తి వివరణ ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలలో ఉన్నాయి చూడండి. 18వ వచనం నుంచి మొదలెట్టాడు, 28వ వచనం వరకు కూడా ఇదే చెబుతున్నాడు. అంటే చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు. ఏమండి, ఇంకా చూద్దాం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం చూద్దాం. 49 6వ వచనం. తమ ఆస్తియే ప్రాపకం. మాకు యావేటండి? మా ఆస్తియే మాకు ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుగురు వారికి నేను ఎలా భయపడవలను. కొందరు ఏం చేస్తారటండి? తమ ఆస్తియే ప్రాపకం. వారి జీవనాధారం ఏంటి? వారి ఆస్తి వారికి జీవనాధారం. ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలను. నేను ఎలా భయపడాలి? 11వ వచనం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు. ఆఖరికి ఎవరికి విడిచిపెడతారట? వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందరు. వారు ఏమనుకుంటారట? మా ఇండ్లు, మా నివాసములు తరతరములు ఉండుననియు వారు అనుకొందరు. తమ భూములకు తమ పేర్లు పెట్టుకున్నారట. ఏం పెట్టుకున్నారు? తమ భూములకు కూడా పేర్లు పెట్టుకున్నారట.
16వ వచనం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకు, వాడు చనిపోవునప్పుడు ఏమియో కొనిపోడు, వాని ఘనత వాని వెంట తెగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించును. తన జీవిత కాలమును ఒకడు తను పొగుడుకొనును, అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడూను వెలుగును చూడరు. దేవుని బిడ్డారా, ధనము కొరకు అడ్డదారులు తొక్కితేనండి సంపాదన ఉంటేనట ఏమొస్తుందట? ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకు. ఎందుకంటే ధనమును బట్టే ఘనత. మనుషుడికి ఘనత ఎలా వస్తుంది? ఈరోజు ధనం ఉంది కనుకనే ఘనత. ధనం లేకపోతే ఆ ఇంటికి ఎవడో వెళ్ళడం, ఆ ఇంటిని ఎవడు పట్టించుకోవడం. ధనమున్న వారి దగ్గరికి అందరూ చేరతారు. ఏ బెల్లమున్న చోటకే చీమలు చేరతాయి. ఇదిగో వాళ్ళ ఇంటకు వచ్చే ఘనత ఎక్కువ కాలం నిలబడతాదని నువ్వు అనుకోకంటున్నాడు. మరి ఆస్తిని నమ్ముకుంటున్నారు. ఆఖరికి ఏమైపోతుందట? తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకుంటున్నారు. మా నివాసాలు ఏముంటాయి? తరతరాలకి, మా పిల్లల పిల్లలకి ఉంటాయని అనుకుంటున్నారట. కానీ అని అనుకుంటున్నారు, కానీ ఎవడ ఉండవని చెబుతున్నాడు.